English chapter 2 koala. English chapter 2 koala. Page number 13. Page number 13. Lesson name koala. Pronounced koala. 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 ఓకే ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా చేస్తారు కోలా అని. స్టార్టర్ కిట్. మమ్మల్స్ ఆర్ యానిమల్స్ దట్ గివ్ బర్త్ టు లివ్ బేబీస్. ఓకే మమ్మల్స్ అనేవి యానిమల్స్ అవి వేటికి జన్మనిస్తాయి? ప్రత్యక్షంగా శిశువులకి జన్మనిస్తాయి. ఏ విధంగా మనుషులు చిన్న చిన్న బేబీస్కి జన్మనిస్తారో అదే విధంగా అవి కూడా వాటి యంగ్ వన్స్కి జన్మనిస్తాయి. ఓకే మమ్మల్స్ ఆర్ యానిమల్స్ దట్ గివ్ బర్త్ టు లివ్ బేబీస్. దే డు నాట్ లే ఎగ్స్. దే డు నాట్ లే ఎగ్స్. అవి గుడ్లు పెట్టవట. మమ్మల్స్ ఫీడ్ దేర్ యంగ్ ఆన్ మిల్క్ ఫ్రమ్ దేర్ బాడీ. ఇవేం చేస్తాయి? వాటి శరీరం నుంచి పాలని వాటి పిల్లలకి ఇస్తాయి, ఫీడ్ చేస్తాయి. ఓకే వాటి శరీరంలో వచ్చే పాలని తీసుకుని పాలని ఏం చేస్తాయి? అవి వాటి పిల్లలకి ఫీడ్ చేస్తూ ఉంటాయి. అంటే ఆ బేబీస్ ఏం చేస్తాయి? వాటి తల్లి శరీరం నుంచి వచ్చే పాలని తీసుకుంటాయి, ఫీడ్ చేసుకుంటాయి. ఓకే కెన్ యూ టెల్ విచ్ ఆఫ్ దీస్ యానిమల్స్ ఆర్ మమ్మల్స్? ఈ కింద వాటి పిల్లలకి పాలు ఇచ్చే యానిమల్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. కౌ, కౌ COW కౌ. నెక్స్ట్ గోట్, గోట్ కూడా పాలిస్తుంది. డాగ్, డాగ్ ఆల్సో గివ్స్ మిల్క్ టు దేర్ బేబీస్. ఓకే కో, గోట్, డాగ్, దీస్ ఆర్ ద 3 యానిమల్స్. ఓకే రిమైనింగ్ ఆర్ లేయింగ్ ఎగ్స్. మిగిలినవి ఏం చేస్తాయి? గుడ్లు పెడతాయి. ఓకే నెక్స్ట్ ద కోలా ఈజ్ ఏ లవ్లీ లిటిల్ చబ్బీ యానిమల్. ద కోలా ఈజ్ ఏ లవ్లీ లిటిల్ చబ్బీ యానిమల్. చబ్బీ అంటే ఏంటి? ఇక్కడ ఫ్యాట్ ఇన్ అండ్ అట్రాక్టివ్ వే. అట్రాక్షన్గా ఉండి చాలా అందంగా ఉండేదన్నమాట. ఓకే బొద్దుగా ఉంది అంటారు చూసారా, అలా. ద కోలా ఈజ్ ఏ లవ్లీ లిటిల్ చబ్బీ యానిమల్. కోలా అనేది చాలా లవ్లీగా ఉంటుంది, చిన్న చబ్బీ యానిమల్ అని చెప్పారు. ఓకే ఇట్ ఈజ్ ఏ మమ్మల్. ఇది ఒక మమ్మల్. ఇట్ లివ్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఇది ఎక్కడ ఎక్కువగా ఉంటుందట? ఆస్ట్రేలియాలో నివసిస్తుందట. ఇట్ లుక్స్ లైక్ ఏ లైవ్ టెడ్డీ బేర్. ఓకే ఇట్ లుక్స్ లైక్ ఏ లైవ్ టెడ్డీ బేర్. ఇది ఎలా ఉంటుందట? లైవ్ టెడ్డీ బేర్లా ఉంటుంట. టెడ్డీ బేర్ అందరికీ తెలుసు కదా. టెడ్డీ బేర్ బొమ్మలు చూసారా? ఆ బొమ్మకే ప్రాణం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంటుంది. ఓకే టెడ్డీ బేర్ బొమ్మలో ప్రాణం ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంట. ఇట్ లుక్స్ లైక్ ఏ లైవ్ టెడ్డీ బేర్. ఇట్ హ్యాజ్ ఏ లార్జ్ బ్లాక్ నోస్. ఇట్ హ్యాజ్ ఏ లార్జ్ పెద్ద బ్లాక్ నోస్. బ్లాక్ నోస్ అంటే నల్లని ముక్కు కలిగి ఉంటుంట, నలుపు రంగు ముక్కు కలిగి ఉంటుంట పెద్దగా. ఇట్ హ్యాజ్ సాఫ్ట్ ఊలీ ఫర్. ఇట్ హ్యాజ్ ఏ సాఫ్ట్ ఊలీ ఫర్. ఫర్ అంటే దాని జుట్టు, రోమాలు, బొచ్చు అంటారు చూసారా, అది. ఇది చాలా మెత్తటి దట్టమైన ఒత్తుగా ఉన్న రోమాలని కలిగి ఉంటుంది, అంటే బొచ్చు కలిగి ఉంటుంది అనమాట, జూల్లాగా. ద ఫర్ ఈజ్ బ్రౌనిష్ ఎబో. ఎబో అంటే పైన, ఫర్ అంటే దాని రోమాలని చెప్పుకున్నాం కదా. ఆ రోమాలు పైన ఏ విధంగా ఉంటాయట? బ్రౌనిష్గా ఉంటాయట, అంటే గోధుమ రంగులో ఉంటాయట. అండ్ ఎల్లోయిష్ బిలో. కింద ఏ విధంగా ఉంటాయి? కింద ఏమో పసుపు రంగులో ఉంటాడు. ఓకే ఎబో కలర్ ఏమో బ్రౌనిష్గా, బిలో కలర్ ఏమో ఎల్లోయిష్గా ఉంటాడు. నెక్స్ట్ ద థిక్ ఫర్ హెల్ప్స్ టు కీప్ ఇట్ వార్మ్ అండ్ డ్రై. దాని దట్టమైన జూలు అంటే జుట్టు, రోమాలు ఏం చేస్తుంది? దాని దట్టంగా ఉన్న జుట్టు అంతా ఊలీ ఫర్ అని చెప్పుకున్నాం కదా, ఉన్ని బొచ్చు అంటారు దీన్ని. ఓకే దాన్నే ఉన్ని రోమాలు అని కూడా అనొచ్చు, జుట్టు అని కూడా అనొచ్చు. ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది? టు కీప్ ఇట్ వార్మ్ అండ్ డ్రై. వార్మ్ వెచ్చగా ఉండడానికి, దానికి వెచ్చగా ఉంటుంటా జుట్టు ఉండడం వల్ల, వెచ్చగా ఉండడానికి, అండ్ డ్రైగా ఉండడానికి సహాయపడుతుంది, హెల్ప్ చేస్తుంది. ఓకే ద కోలా ఈజ్ ఏ లవ్లీ లిటిల్ చబ్బీ యానిమల్. ద కోలా ఈజ్ ఏ లవ్లీ లిటిల్ చబ్బీ యానిమల్. ఇట్ ఈజ్ ఏ మమ్మల్. ఇట్ లివ్స్ ఇన్ ఆస్ట్రేలియా.
It looks like a live teddy bear. It has a large black nose. It has soft woolly fur. The fur is brownish above and yellowish below. The thick fur helps to keep it warm and dry. Warm and dry. Next page. Page number 14. The koala baby is born live. Okay, koala baby is born live. అంటే ఆ శిశువు ఏ విధంగా జన్మిస్తుందా? ప్రత్యక్షంగా జన్మనిస్తుంది. అంటే ఎగ్స్ పెట్టకుండా డైరెక్ట్గా శిశువుకి జన్మనిస్తుంది అది. నెక్స్ట్, ఇట్ ఫీడ్స్ ఆన్ మిల్క్. ఇట్ ఫీడ్స్ ఆన్ మిల్క్ ఫ్రమ్ ద మదర్స్ బాడీ. ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం కదా, ఇట్ ఫీడ్స్ ఆన్ మిల్క్ ఫ్రమ్ ద మదర్స్ బాడీ. మదర్స్ బాడీ. దాని తల్లి శరీరం నుంచి ఆ చిన్నపిల్ల పుట్టిన వెంటనే ఏం చేస్తుంది? పుట్టిన తర్వాత ఆ బేబీ దాని తల్లి శరీరం నుండి పాలన తీసుకుంటుంటా. దస్ ద కోలా ఈజ్ లైక్ అదర్ మమ్మల్స్. అదేవిధంగా ఇది ఇతర మమ్మల్స్కి మాదిరిగానే ఉంటుంది. ఓకే, ఇతర క్షీరదాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటుంది ఇది కూడా. బట్ కానీ ఇట్ ఈజ్ ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ మమ్మల్. కానీ దాంట్లో ఇది స్పెషల్ కైండ్ అట, ప్రత్యేకమైన రకంత. మిగిలిన మమ్మల్స్ కంటే ఇది స్పెషల్ కైండ్, అంటే ప్రత్యేక రకమైనదట. ఎందుకని? ఏ ఫీమేల్ కోలా హ్యాజ్ ఏ పౌచ్ ఆన్ హెర్ అండర్ సైడ్. ఫీమేల్ కోలా అంటే కోలాలో ఫీమేల్ అది ఏం కలిగి ఉంటుంటా? హ్యాజ్ ఏ పౌచ్ ఆన్ హెర్ అండర్ సైడ్. అండర్ సైడ్ అంటే కింద భాగంలో ఒక చిన్న సంచి లాంటిది ఉంటుంది దీనికి. ఇక్కడ చూసారా, కింద భాగంలో ఒక సంచి లాంటిది కలిగి ఉంటుంది. పౌచ్ అంటే పర్స్ అని. ఓకే, సంచిలా ఉంటుంది కింద, చిన్న సంచి. ఇన్ దిస్ పౌచ్ షీ క్యారీస్ హెర్ బేబీ యాజ్ ఇట్ గ్రోస్. అది దాని బేబీని పెరిగేటప్పుడు ఈ పౌచ్లో ఉంచుకుంటుంటుంది. ఓకే, అది పెరుగుతున్న కొద్దీ ఆమె బిడ్డను ఆ సంచిలో ఉంచుకుని తీసుకెళ్తూ ఉంటుంది, ఆ సంచిలో మోస్తుందన్నమాట. నెక్స్ట్, యానిమల్స్ దట్ హ్యావ్ ఏ పౌచ్ టు క్యారీ దేర్ యంగ్ వన్స్. యానిమల్స్ ఏవైతే ఇలా ఈ విధంగా పౌచ్ కలిగి ఉండి వాటి పిల్లల్ని మోసుకెళ్తాయో వాటిని ఏమంటారట? మార్సుపియల్స్. ఏమంటారు? మార్సుపియల్స్. ఓకే, యానిమల్స్ ఏవైతే ఇటువంటి పౌచ్ కలిగి వాటి యంగ్ వన్స్, వాటి బేబీస్ని క్యారీ చేస్తూ ఉంటాయో వాటిని ఏమంటారు? ఆ యానిమల్స్ని మార్సుపియల్స్ అంటారు. యానిమల్స్ దట్ హ్యావ్ ఏ పౌచ్ టు క్యారీ దేర్ యంగ్ వన్స్ ఆర్ కాల్డ్ మార్సుపియల్స్. అటువంటి వాటిని ఏమంటారు? మార్సుపియల్స్ అంటారు. ద కోలా అండ్ ద కంగారో ఆర్ మార్సుపియల్స్. మార్సుపియల్స్లో యానిమల్స్ ఏమేంట? కోలా అండ్ కంగారో. కంగారో కూడా ఈ విధంగా సంచి కలిగి ఉంటుంటా. ఓకే, ద కోలా అండ్ ద కంగారో ఆర్ మార్సుపియల్స్. అంటే కోలా కంగారో రెండూ కూడా మార్సుపియల్సే. నెక్స్ట్, వెన్ ఏ కోలా బేబీ ఈజ్ బోర్న్. ఎప్పుడైతే కోలా బేబీ పుడుతుందో ఇట్ ఈజ్ బ్లైండ్. పుట్టినప్పుడు అది ఎలా ఉంటుంటా? బ్లైండ్గా ఉంటుంది. అంటే బ్లైండ్ అంటే గుడితనం, కళ్ళు కనిపించవట దానికి. ఓకే, ఇట్ హ్యాజ్ నో హెయిర్. హెయిర్ అంటే జుట్టు కూడా ఉండదట దానికి. పుట్టిన వెంటనే ఏంటి? దానికి బ్లైండ్గా ఉంటుందంటే కళ్ళు కనిపించవు. నో హెయిర్, జుట్టు కూడా ఉండదు. ఇట్ ఈజ్ ఓన్లీ అబౌట్ ద సైజ్ ఆఫ్ ఏ బీన్. దాని సైజ్ ఎంత ఉంటుంట? ఒక బీన్ సైజులో ఉంటుంట. బీన్ అంటే తెలుసు కదా, వెజిటబుల్స్లో ఉండే సీడ్స్ బీన్స్ అంటారు చూసారా, ఆ బీన్ సైజులో ఉంటుంట పుట్టిన వెంటనే. ఇట్ ఈజ్ ఓన్లీ అబౌట్ ద సైజ్ ఆఫ్ ఏ బీన్. దిస్ టైనీ బేబీ క్రాల్స్ అప్ ఇంటూ ఇట్స్ మదర్స్ పౌచ్. అది పుట్టిన వెంటనే చాలా చిన్నగా ఉంటుంది కదా, చిన్న బేబీ ఏం చేస్తుంటా? క్రాల్స్, పాక్కుంటూ ఎక్కడికి వెళ్తుంది? పైకి పాకుతూ ఆ మదర్స్ పౌచ్, చిన్న సంచి ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆ సంచిలోకి వెళ్తుంటా. దేర్ ఇట్ ఈట్స్, స్లీప్స్ అండ్ గ్రోస్. అక్కడే అది ఈట్స్ తింటుంది, స్లీప్స్ నిద్రపోతుంది, అండ్ గ్రోస్ పెరుగుతుంది. ఓకే, అది పెరిగే వరకు ఆ సంచిలోనే ఉంటుంది. అది పుట్టిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ పౌచ్లోకి, మదర్స్ పౌచ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళి అక్కడే ఉండి
తింటుంది, ఈట్స్ స్లీప్స్ నిద్రపోతుంది, అండ్ గ్రోస్ పెరుగుతుంది కూడా. ఓకే, ఈవెన్ వెన్ ఇట్ ఈజ్ ఏబుల్ టు కమ్ అవుట్, ఎప్పుడైతే దానికి బయటికి రావడానికి ఏబుల్ అయిందో, ఓకే, ఆఫ్ ద పౌచ్, ఓకే, పౌచ్ నుంచి బయటికి రాగలుగుతుందో, ఇట్ హాప్స్ బ్యాక్ ఇన్ టు ద పౌచ్ వెన్ ఇట్ ఈజ్ స్లీపీ ఆర్ వెన్ ఇట్ ఈజ్ స్కేర్డ్. ఓకే, బయటకు వచ్చి తిరగగలిగినా కూడా దానికి భయం వేసినప్పుడు కానీ, స్కేర్డ్ అంటే భయం వేసినప్పుడు కానీ, వెన్ ఇట్ ఈజ్ స్లీపీ నిద్ర వచ్చినప్పుడు కానీ అది మళ్ళీ పౌచ్లోకి వెళ్ళిపోతుంట. ఓకే, ఈవెన్ వెన్ ఇట్ ఈజ్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ద పౌచ్, పౌచ్ నుంచి బయటికి తిరగడం వచ్చినా కూడా సరే అది ఏం చేస్తుంది, బ్యాక్ ఇన్ టు ద పౌచ్ వెన్ ఇట్ ఈజ్ స్లీపీ, దానికి నిద్ర వచ్చినప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది పౌచ్లోకి. అలాగే వెన్ ఇట్ ఈజ్ స్కేర్డ్, స్కేర్డ్ అంటే భయం వేసినప్పుడు కూడా అది పౌచ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ద బేబీ కోలా రైట్స్ ఆన్ ఇట్స్ మదర్స్ బ్యాక్ అంటిల్ ఇట్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. దాని అంతటా అది దాని గురించి రక్షణ తీసుకునే వరకు, తను తాను చూసుకునే వరకు అదేం చేస్తుంది, తల్లి వీపు మీదే సవారీ చేస్తుంటుంది. అంటే ఆ వీపును పట్టుకునే ఉంటుంటే ఎక్కడికి వెళ్ళినా. ద బేబీ కోలా రైట్స్ ఆన్ ఇట్స్ మదర్స్, రైట్స్ అంటే సవారీ చేయడం, మదర్స్ బ్యాక్, ఇక్కడ చూసారా పిక్చర్లో ఇచ్చాడు, మదర్స్ బ్యాక్ అంటిల్ ఇట్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, దానికి అంతటా అది తను తాను చూసుకునే వరకు ఏం చేస్తుంది, తల్లి వీపు మీదే సవారీ చేస్తుంది. ఓకే, ద కోలా బేబీ ఈజ్ బోర్న్ లైవ్, ఇట్ ఫీడ్స్ ఆన్ మిల్క్ ఫ్రమ్ ద మదర్స్ బాడీ. Thus, the koala is like other mammals, but it is a special kind of mammal. A female koala has a pouch on her underside. In this pouch, she carries her baby as it grows. Animals that have a pouch to carry their young are called marsupials. యానిమల్స్, ఈ పాయింట్ గుర్తుంచుకోండి, యానిమల్స్ దట్ హ్యావ్ ఏ పౌచ్ టు క్యారీ దేర్ యంగ్ ఆర్ కాల్డ్ మార్సుపియల్స్. ద కోలా అండ్ ద కంగారో ఆర్ మార్సుపియల్స్. వెన్ ఏ కోలా బేబీ ఈజ్ బోర్న్ ఇట్ ఈజ్ బ్లైండ్, ఇట్ హ్యాస్ నో హెయిర్, ఇట్ ఈజ్ ఓన్లీ అబౌట్ ద సైజ్ ఆఫ్ ఏ బీన్. దిస్ టైనీ బేబీ crawls up into its mother's pouch. There it eats, sleeps and grows. Even when it is able to come out of the pouch, it hops back into the pouch when it is sleepy or when it is scared. The baby koala rides on its mother's back until it can take care of itself.